వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనము ఏం నేర్చుకుందామంటే యాప్లో మనకి 10వ తరగతిలో మొదటి పాఠంలో 3 వీడియోస్ ఉంటాయి. ఇది 4వ వీడియో, రైట్? మరి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ జీర్ణ వ్యవస్థ గురించి మనం నేర్చుకునేటప్పుడు జీర్ణాశయం గురించి మనం డిస్కస్ చేయాలి. ఏదండి? జీర్ణాశయం. మరి జీర్ణాశయం అంటే స్టమక్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? జీర్ణాశయం అంటే స్టమక్ అని చెప్పి మన ఇంగ్లీష్లో పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా వినండి. వాస్తవానికి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అనేటివి ఎక్కడ వస్తాయి అనేది మాత్రమే మనం ఇంపార్టెంట్. ఎంత డెప్త్గా చెప్పుకున్నామా అనేది కాదు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నామా లేదా, మన ఎగ్జామ్కి ఈ కంటెంట్ అనేది ఉపయోగపడుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్, రైట్? మరి జీర్ణాశయం అని చెప్పాం కదండి. వాస్తవానికి ఈ జీర్ణాశయం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారంటే గ్యాస్ట్రో ఎంటెరాలజీ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? గ్యాస్ట్రో ఎంటెరాలజీ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? మరి ఈ జీర్ణాశయం లోపల ఉంది కదా, శరీరం లోపల ఉన్నటువంటి భాగాల గురించి అంటే అంతర్భాగాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే స్పాంక్నాలజీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? స్పాంక్నాలజీ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా? అంతర్భాగాల గురించి చదువుకుంటే ఏమంటారు? స్పాంక్నాలజీ. మరి జీర్ణాశయం అనేది ఏదైతే ఉందో సాధారణంగా ఇది ఏ ఆకారంలో ఉంటుంది సార్ అంటే జే ఆకారంలో ఉంటుంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జీర్ణాశయానికి సంబంధించి క్వశ్చన్లు ఏమడుగుతాడు సార్ అంటే ఆహారం అనేది వెళ్ళే దిశ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహార నాళం లేదా ఈసోఫాగస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం కదా. ఆహార నాళం తర్వాత ఫుడ్ అనేది నెక్స్ట్ ఎంటర్ అయ్యే భాగం ఏది అని అడిగితే కనుక జీర్ణాశయం అని చెప్పుకోవచ్చు. సో మనకేంటంటే ఇలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అనేవి ఉన్నాయి, రైట్ అండి? మరి చూడండి, ఇక్కడ స్పాంక్నాలజీ అని చెప్పడం జరిగింది మనము. ఒక జీర్ణాశయం గురించి అధ్యయనం అంటే మరి ఈ జీర్ణాశయం అనేది ఏదైతే ఉందో జీర్ణాశయంలో ఆహారం అనేది పాక్షికంగా జీర్ణం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆహారం అనేది పాక్షికంగా జీర్ణం అవుతుంది. సో దాన్నే పార్షియల్ డైజెషన్ అని చెప్పేసి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పార్షియల్ డైజెషన్ లేదా ఇన్కంప్లీట్ డైజెషన్ అంటే పూర్తి స్థాయిలో అవ్వదన్నమాట. మరి ఈ పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే కైమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఓకేనా? పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఏమంటారంటే కైమ్ అంటారు. మరి కైమ్ అనేది ఎక్కడ చూస్తాం సార్ అంటే జీర్ణాశయంలో చూస్తాం. మీరు ఇంపార్టెంట్, నోటిలో ఆహారం అనేది లాలాజలంతో కలిసి ఉండేదాన్ని ఏమంటారంటే బోలస్ అని చెప్పేసి అంటారు. అంటే నోటిలో ఆహారం అనేది ఏదైతే ఉందో ఇది దేంతో కలవాలి? లాలాజలంతో కలవాలి. దేంతో కలవాలండి? లాలాజలంతో కలవాలి. ఇలా ఆహారం అనేది లాలాజలంతో కలిసి నోట్లో ఉన్న సందర్భంలో దాన్ని ఏమని పిలుస్తారంటే బోలస్ అని చెప్పి పిలుస్తారు. అదే పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో ఎక్కడ? ఇది నోటిలో. ఓకే, ఇది ఎక్కడండి? జీర్ణాశయం, స్టమక్లో. ఎక్కడన్నా జీర్ణాశయం లేదా స్టమక్లోని ఈ పార్షియల్గా డైజెస్టెడ్ ఫుడ్ని కైమ్ అంటారు. మరి ఆహారం ప్లస్ లాలాజలం నోట్లో అయితే బోలస్ అంటారు. మరి చిన్న ప్రేగు గురించి మాట్లాడదాం. ఓకేనా? చిన్న ప్రేగు ఏమా? చిన్న ప్రేగు. చిన్న ప్రేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా? చిన్న ప్రేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్. మరి చిన్న ప్రేగులో జీర్ణం కంప్లీట్గా అయినటువంటి ఆహారాన్ని మనం ఏమని పిలుస్తాం? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తారంటే కైల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కైల్ అని చెప్పి పిలుస్తారు. మన పరీక్షలో ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఓకేనా? కైల్ అని చెప్తారు. మరి జీర్ణాశయం అని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. ఒకసారి జీర్ణాశయం డయాగ్రామ్ మనం తీసేనే ప్రయత్నం చేద్దాము. సో వాస్తవానికి జీర్ణాశయం అనేది మన శరీరానికి ఎడం వైపుగా ఉంటుంది. ఎటువైపు ఉంటుందమ్మా? ఎడం వైపుగా ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. సో జీర్ణాశయం అనేది మన శరీరానికి ఎడం వైపుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎటువైపు ఉంటుందండి? ఎడం వైపుగా ఉంటుంది, రైట్? సో దీని అంతటినీ కలిపి నేనైతే కనుక జీర్ణాశయం అని చెప్పి పిలుస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఏమని పిలుస్తాను? జీర్ణాశయం అని చెప్పి పిలుస్తాను. దీన్నే నేను ఇంగ్లీష్లో స్టమక్ అని చెప్పి పిలుస్తాను. ఏమని పిలుస్తామండి? స్టమక్ లేదా జీర్ణాశయం అని చెప్పి పిలుస్తాను. మరి జీర్ణాశయం ముందు ఉన్నటువంటి ఈ పార్ట్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఆహార నాళం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఆహార నాళం. అంటే మనం ఈసోఫాగస్ లేదా ఫుడ్ పైప్ అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు, లేదా అన్నవాహిక అని కూడా. వాహిక, అన్నవాహిక, అన్నం అనేది ఇట్లా తీసుకుపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఆహార నాళం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే జీర్ణాశయం అనేది సాధారణంగా జీర్ణాశయం మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ఓకేనా? మానవుల్లో 3 భాగాలు, జంతువులన్నింటిలో కూడా 4 భాగాలుగా
మనం విభజించవచ్చు అనమాట. ఇక్కడ 3 జీర్ణాశయాలు ఉన్నాయని అర్థం కాదు, 3 భాగాలుగా, అంటే అక్కడ వాటి మీద రసాయనాలు పనిచేసే దాన్ని బట్టి 3 భాగాలుగా విభజిస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ జీర్ణాశయంలోను మొదటగా ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటారంటే హార్దిక జీర్ణాశయం అని చెప్పి పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? హార్దిక జీర్ణాశయం. గుర్తుపెట్టుకోండి, ఏమని పిలుస్తాము? హార్దిక జీర్ణాశయం. దీన్నే మనం ఏమంటే కార్డియాక్ స్టమక్ అని చెప్పి పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? కార్డియాక్ స్టమక్. ఓకేనా. మరి జీర్ణాశయంలో రెండవ భాగం ఏదైతే ఉందో రెండవ భాగాన్ని ఫండిక్ జీర్ణాశయం అని చెప్పి పిలుస్తారు. రెండవ భాగాన్ని ఏమని పిలుస్తారు? రెండవ భాగాన్ని ఫండిక్ జీర్ణాశయం. గుర్తుపెట్టుకోండి, రెండవ భాగాన్ని ఏమని పిలుస్తాం? ఫండిక్ జీర్ణాశయం. సో ఇగోండి, ఇక్కడ నేను రాస్తాను ఫండిక్ స్టమక్ అని చెప్పి నేను రాస్తాను. ఏమని రాస్తానండి? ఫండిక్ స్టమక్ అంటాను. మరి మూడో భాగం వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే పైలోరిక్ స్టమక్ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? పైలోరిక్ స్టమక్. గుర్తుపెట్టుకోండి, పైలోరిక్ స్టమక్. సో దీన్నే తెలుగులో జఠర నిర్గమ జీర్ణాశయం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? జఠర నిర్గమ జీర్ణాశయం. గుర్తుపెట్టుకోండి, జఠర నిర్గమ జీర్ణాశయం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా. పైలోరిక్ స్టమక్ అని చెప్పి మనం పిలిచాం. ఇలా 3 భాగాలు ఉంటాయి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ 3 భాగాల్లో అత్యంత పెద్ద భాగం, జీర్ణాశయంలో పెద్ద భాగం ఏది అని అడిగితే ఇగోండి మూడో భాగమైన రెండో భాగమైనటువంటి ఫండిక్ జీర్ణాశయం అని చెప్పేసి మనం చెప్పాలి. అదేవిధంగా జీర్ణాశయం అంచులంతా కూడా ఇలా మడతల వంటి నిర్మాణాల చేత లైన్ అయి ఉంటాయి, కప్పబడి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు చదువుకున్నారు జంతు కణజాలాల పాఠం అనేది మన 9th క్లాస్లో చెప్పడం జరిగింది. మీరు చూస్తే ఒక జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయంలో ఉన్నటువంటి కణజాలం ఏది, ఏ కణజాలంతో తయారవుతుంది అని అడుగుతాడు. ఓకేనా. ఉపకళా కణజాలాలు మీరు చదువుకున్నారు కదా, ఉపకళా కణజాలలో ఒక రకం అనమాట. మీరు వీడియో చూసి ఓకేనా తెలుసుకోండి అక్కడ ఉన్నటువంటి కణజాలం ఏంటనేది. రైట్. మరి ఇక్కడ ఈ జీర్ణాశయం అంచులు అనేవి ఏవైతే ఉన్నాయో మడతలు పడి ఉంటాయి. దేనికి? ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు జీర్ణాశయం ఇలా వెడల్పుగా, అంటే ఇలా పెరగడానికి ఆ మడతలు ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే వీటి యొక్క ఉపరితల వైశాల్యం అనేది ఏదైతే ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది, సర్ఫేస్ ఏరియాని పెంచుతుంది. దీన్ని ఏమంటారు? గ్యాస్ట్రిక్ రూగే అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గ్యాస్ట్రిక్ రూగే. ఈ మడతల వంటి నిర్మాణాలను ఏమంటారంటే గ్యాస్ట్రిక్ రూగే అని చెప్పి పిలుస్తారండి. సో ఇగోండి జీర్ణాశయ రూగే అని చెప్పి పిలవచ్చు. ఓకేనా. జీర్ణాశయ రూగే అని చెప్పి మనం పిలవచ్చు అనమాట. ఓకేనా. జీర్ణాశయ రూగే. రైట్. మరి ఇలాంటి జీర్ణాశయంలో మనం ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ జీర్ణాశయంలో ఆహారం అనేది ఇలా వచ్చిన తర్వాత వెనుకకు వెళ్లకుండా, అంటే మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఉండడానికి ఇక్కడ మూతల వంటి నిర్మాణాలు ఉంటాయండి. ఓకేనా. మూతల వంటి నిర్మాణాలు. సో వీటిలో ఏమంటారు సార్? ఇది ఏ భాగం దగ్గర ఉంది? హార్దిక జీర్ణాశయం లేదా కార్డియాక్ స్టమక్ దగ్గర ఉంది. కాబట్టి అదే పేరుతో మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే హార్దిక సంవరిణి అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాం నాన్న? హార్దిక సంవరిణి. అంటే కార్డియాక్ స్పింక్టర్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కార్డియాక్ స్పింక్టర్ అని చెప్పి మనం పిలుస్తాం. హార్దిక సంవరిని అని చెప్పి మనం పిలుస్తాం. కార్డియాక్ స్పింక్టర్. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మధ్యలో మరి స్పింక్టర్స్ ఉండవు. ఓకేనా. ఆహారం అనేది ఇక్కడ ఉంటుంది, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అది కూడా నేను చెప్తా. తర్వాత ఈ లాస్ట్ భాగం ఏంటి? పైలోరిక్ స్టమక్, జఠర నిర్గమ సంవరిని. ఈ జఠర నిర్గమ సంవరిని దగ్గర కూడా, అంటే జఠర నిర్గమ జీర్ణాశయం దగ్గర కూడా మరొక స్పింక్టర్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, జఠర నిర్గమ సంవరిని అని చెప్పేసి పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారండి? జఠర నిర్గమ సంవరిని. ఇంగ్లీష్లో ఏమంటారంటే పైలోరిక్. అది ఎందుకంటే పైలోరిక్ దగ్గర ఉంది కాబట్టి పైలోరిక్ స్పింక్టర్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పైలోరిక్ స్పింక్టర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. జీర్ణాశయం స్ట్రక్చర్ మనకు తెలిసింది. మరి జీర్ణాశయంలో అండి ఎవరు ఉంటారు సార్ అంటే జీర్ణ గ్రంథులు ఉంటారు. జీర్ణాశయంలో ఈ అంచుల్లో గ్రంథులు ఉంటారు, అంటే కొన్ని గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు? కొన్ని ఎంజైమ్స్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జీర్ణాశయంలో ఉన్నటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నాయో వాటిని జీర్ణ గ్రంథులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? జీర్ణ గ్రంథులు అంటారు. జీర్ణ గ్రంథులు అంటే ఇంగ్లీష్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని చెప్పి అంటారు. ఏమంటారు? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే జీర్ణాశయం అనేది ఏదైతే ఉందో ఈ జీర్ణాశయం అనేది ఇది కూడా ఒక మిక్స్డ్, ఓకేనా, మిక్స్డ్ ఏరియా అని చెప్పి మనం చెప్పొచ్చు. మిశ్రమ భాగం అంటారు. ఎందుకు సార్ అంటే ఇందులోపల ఈ జీర్ణాశయం లోపల హార్మోన్లు రిలీజ్ అవుతాయి, హార్మోన్ యొక్క యాక్షన్ కనిపిస్తుంది.
అదేవిధంగా ఎంజైమ్ల యొక్క యాక్షన్ కూడా కనిపిస్తుంది. హార్మోన్ల యాక్షన్, ఎంజైమ్ల యాక్షన్, రెండింటి యాక్షన్ కూడా కనిపిస్తుంది. కానీ ఇది గ్లాండ్ కాదు. జీర్ణాశయం అనేది ఒక మిశ్రమ భాగంగా మనం పేర్కొనొచ్చు. ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ ఆర్గాన్ బికాజ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్. అక్కడ దాకా ఓకే, కానీ గ్లాండ్ అయితే కాదు. ఓకేనా. మరి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అన్నాను. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఓకే ఇక్కడ రాస్తాను చూడండి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఓకేనా. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ జీర్ణ గ్రంథులు. మరి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి కొన్ని రసాయనాలు వస్తాయి. వాటిని ఏమంటారంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని చెప్పి పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని చెప్పి పిలుస్తారు. లేదా దీన్నే మనం తెలుగులో జీర్ణ రసాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? జీర్ణ రసాలు. సార్ ఇక్కడ జీర్ణ రసాలు అంటే ఎవరు సార్? ఇది మన యాక్చువల్ 10th క్లాస్లో ఉంది, చాలా మంచి బిట్. ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని ఎవరిని పిలుస్తారని గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎల్, అదేవిధంగా మ్యూకస్. హెచ్సిఎల్ తర్వాత ఏంటంటే మ్యూకస్, అదేవిధంగా పెప్సిన్. ఎవరండి? పెప్సిన్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హెచ్సిఎల్ అనేది యాసిడ్, ఓకేనా. మ్యూకస్ అనేది స్లాస్మం, అంటే ఇది దేనికో చెప్తా. పెప్సిన్ అనేది మరొక ఎంజైమ్. ఈ ముగ్గురును కలిపి జీర్ణరసాలు అంటారు. ఇక్కడ హెచ్సిఎల్ ఏం చేస్తుందంటే జీర్ణాశయంలో ఏదైనా బ్యాక్టీరియా వంటివి ఏమైనా ఉంటే, ఓకేనా, ఏదైనా బ్యాక్టీరియా వంటి జీవులు ఏమైనా ఉంటే వాటిని నాశనం చేయడానికి జీర్ణ వ్యవస్థలో ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి దీని యొక్క గాఢత ఎక్కువయ్యేటప్పుడు ఓకేనా జీర్ణాశయం యొక్క అంచులు లేక ఈ గోడలు ఏవైతే వాల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గేందుకు న్యూట్రలైజ్ చేసుకుంటూ ఎప్పుడు ఉంటుంది ఏదంటే మ్యూకస్, లేదా దీన్నే మనం స్లాష్మం అని చెప్పి మనం పిలవచ్చు. ఏమని పిలుస్తామండి? స్లాష్మం. ఓకేనా. తర్వాత పెప్సిన్ అని చెప్పేసి మరొక ఎంజైమ్ ఉంది. పెప్సిన్ ఏం చేస్తుంది సార్? ఈ పెప్సిన్ అనేది ఏదైతే ఉందో పెప్సిన్ అనేది ప్రోటీన్ డైజెషన్ చేయడంలోని మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏదండి? ప్రోటీన్ డైజెషన్. అంటే ప్రోటీన్స్ని పెప్టోన్స్గా, ఓకేనా, తర్వాత పెప్టైడ్స్గా ఇట్లా మారుస్తూ ఉంటుంది. ప్రోటీన్ డైజెషన్ అనేది ఎవరు చేస్తారంటే పెప్సిన్ అంటాం. ఇక్కడ నేను ప్రోటీన్స్ గురించి మాట్లాడాను, కార్బోహైడ్రేట్ మాట్లాడలేదు, కొవ్వుల గురించి దేని గురించి మాట్లాడాల అంటే కొంతవరకే జీర్ణమైంది. అందుకే పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్, పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఏమంటారని చెప్పాను నేను ఇక్కడ? కైమ్ అంటారు. ఏమంటారండి? కైమ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. పార్షియల్గా డైజెషన్ ఫుడ్ని ఏమన్నా మనము కైమ్ అని చెప్పేసి మనం పిలవడం జరిగింది. ఓకేనా. మరి ఇలాంటి జీర్ణాశయం అంటే ఇంకా పర్టికులర్గా ఒక ఎంజైమ్ టేబుల్ ఉంటుంది మీకు, ఓకేనా. అంటే ఒక బాక్స్, టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని, ఒక బాక్స్ ఐటమ్ అనేది ఏదో అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఆ బాక్స్ని కంప్లీట్గా స్టడీ చేస్తే బిట్ అనేది పోదనమాట. ఓకేనా. మొత్తానికి ఇక్కడ జీర్ణ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు జీర్ణాశయం అయింది. జీర్ణాశయం తర్వాత వచ్చే భాగాలు ఏంటి సార్ అంటే ఇక్కడ తర్వాత వచ్చే భాగాలు ఇవన్నమాట. ఓకేనా. ఈ కంటిన్యూషన్ అంతా. మరి ఈ భాగాలకు వచ్చేసరికి జీర్ణాశయం తర్వాత ఉన్నటువంటి భాగాలు ఏంటి సార్ అంటే చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు అని చెప్తాం. ఏమని చెప్తామండి? చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఏమని చెప్తామమ్మా? చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు. మరి చిన్న ప్రేగు పెద్ద ప్రేగు సంగతి ఏందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఓకేనా. చిన్న ప్రేగు పెద్ద ప్రేగు. మరి జీర్ణాశయం తర్వాత వచ్చినటువంటి కంటిన్యూషన్ స్ట్రక్చర్సే చిన్న ప్రేగు అన్నాను. ఏమన్నానండి? చిన్న ప్రేగు. గుర్తుపెట్టుకోండి, చిన్న ప్రేగు. సో అదేవిధంగా తర్వాత వచ్చేది ఏంటంటే పెద్ద ప్రేగు. గుర్తుపెట్టుకోండి. మరి దీని కంటిన్యూషను మనం ఇలా తీసుకుంటే ఓకేనా, దీని కంటిన్యూషన్ దీని తర్వాత ఇక్కడ చిన్న ప్రేగు, ఇటువైపు పెద్ద ప్రేగు అని కనిపిస్తాం. ఒకసారి చూద్దాం. ఓకేనా. మరి మనం జీర్ణాశయాన్ని ఒకసారి మనం గమనిస్తే అండి ఇలా కనిపించింది కదా. ఇది ఇలా డౌన్ అయ్యి ఇక్కడ చూడండి ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ సైడ్ మనకి పెద్ద ప్రేగు నిర్మాణం కనిపిస్తుంది. రైట్, జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే పెద్ద ప్రేగు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పెద్ద ప్రేగు. దీన్నే మనం ఇంగ్లీష్లో లార్జ్ ఇంటెస్టైన్ అని చెప్పి పిలుస్తే ఏమని పిలుస్తామా? లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద ప్రేగు అంటారు. పెద్ద ప్రేగు మరియు ఇక్కడ జీర్ణాశయం కంటిన్యూషన్ పార్ట్ అనేది ఇలా ఇదంతా కూడా చిన్న ప్రేగు వచ్చి ఇలా కలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా కూడా మనం ఏమంటే చిన్న ప్రేగు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? చిన్న ప్రేగు. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే పెద్ద ప్రేగులో 3 భాగాలు ఉంటాయి. ఓకేనా. పెద్ద ప్రేగులో 3 భాగాలు ఉంటాయి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ప్రేగు గురించి మాట్లాడుకుందాం. సో ఇగోండి ఇక్కడ నుంచి చిన్న ప్రేగు స్టార్ట్ అయింది కదా, దీన్ని ఏమంటారు సార్ అంటే చిన్న ప్రేగుని మనం 3 భాగాలుగా చెప్పొచ్చు. ఓకేనా. సో మొదటిది ఏంటి అంటే ఇగోండి ఇక్కడ ఫస్ట్ అని రాస్తాను, తర్వాత వచ్చేసరికి సెకండ్ అని రాస్తాను, తర్వాత వచ్చేసరికి థర్డ్ అని రాస్తాను. సో ఈ 3 భాగాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా. చిన్న ప్రేగులో భాగాలు. ఓకేనమ్మా. చిన్న ప్రేగులో భాగాలు. చిన్న ప్రేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్ కదా. ఓకేనా. చిన్న ప్రేగు అనేది జీర్ణ వ్యవస్థలో అత్యంత పొడవైనటువంటి భాగం, గుర్తుపెట్టుకోండి. జీర్ణ వ్యవస్థలో అత్యంత పొడవైనటువంటి భాగం ఏదంటే చిన్న ప్రేగు, గుర్తుపెట్టుకో. జీర్ణ వ్యవస్థలో అత్యంత పొడవైన భాగం. ఓకేనా. జీర్ణ వ్యవస్థలో అత్యంత పొడవైన భాగం చిన్న ప్రేగు, గుర్తుపెట్టుకోండి. మరి చిన్న ప్రేగులో 3 భాగాలు ఉంటాయి. ఓకేనా. అది ఒకటోది ఏంటంటే ఆంత్రమూలం. అక్కడ నేను ఆల్రెడీ రాశాను చూసారా, ఒకటని చెప్పి ఐడెంటిఫై చేశాను కదా, దట్ ఈస్ ఒక ఆంత్రమూలం. ఓకేనా. మరి రెండో భాగం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి ఆంత్రమూలం అని చెప్పాను ఇక్కడ. ఓకేనా. ఒకటోది ఆంత్రమూలం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, డ్యూడేనం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, డ్యూడేనం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. ఏమని పిలుస్తారు, డ్యూడేనం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత రెండో భాగం ఏంటంటే జెజునం అని చెప్పి పిలుస్తే ఏమని పిలుస్తాం, రెండో భాగం జెజునం. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, రెండో భాగం జెజునం. ఓకేనా. మూడో భాగం వచ్చేసరికి నేను అక్కడ మూడో భాగం చూపించేది చూసారా. సో మూడో భాగం శాశాంత్రికం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే మూడో భాగం శాశాంత్రికం. సో దాన్ని ఈలియం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి సి ఆకారంలో ఉన్నటువంటి భాగం ఏదంటే ఆంత్రమూలం. ఓకేనమ్మా. మరి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఇది ఆంత్రమూలం, ఇదే మనం ఆంత్రమూలం అనుకుందాం. సో మూడో పార్ట్. దీనికి ఈ జీర్ణాశయానికి ఇటువైపుగా కాలేయం కనిపిస్తుంది, లివర్ కనిపిస్తుంది, ఇటువైపుగా క్లామం ప్యాంక్రియాస్ కనిపిస్తుంది. ఈ రెండు దగ్గర నుంచి వచ్చినటువంటి కొన్ని ఎంజైమ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎంజైమ్లు వచ్చి చిన్న ప్రేగులు రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి చిన్న ప్రేగులో అండి మనకి చిన్న ప్రేగులో ఆక్సెంటిక్ సెల్స్, ఓకేనా, ఆక్సెంటిక్ కణాలు అనేవి మ్యూకస్ని ఇస్తూ ఉంటాయి, స్లాస్మాని ఇస్తూ ఉంటాయి. ఓకేనా. చిన్న ప్రేగులోని సక్కస్ ఎంటెరికస్ అని పిలిచినట్టు మరొక జీర్ణరసం అనేది రిలీజ్ అవుతూ ఉంది. ఓకేనా. ఏంటంటే సక్కస్ ఎంటెరికస్ అని పిలుస్తున్నటువంటి మరొక జీర్ణరసం రిలీజ్ అవుతుంది. ఇది కూడా జీర్ణంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ చిన్న ప్రేగు లోపల ఓకేనా, ఇక్కడ చిన్న ప్రేగు లోపల ఇంటిస్టైనల్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇంటిస్టైనల్ గ్లాండ్స్ అంటే చిన్న ప్రేగులో కూడా కొన్ని గ్రంథులు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఆ గ్రంథులు ఏ ఎంజైమ్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక టేబుల్ మీకు చెప్తాను. ఆ టేబుల్ మీకు క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట. ఓకేనా. సో మరి చిన్న ప్రేగు మాట్లాడు. అండ్ అదేవిధంగా చిన్న ప్రేగుల్లోని మనకి జీర్ణమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో, చిన్న ప్రేగులు జీర్ణమైనటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని పీల్చుకోవడానికి లేదా బయాలజికల్ టర్మ్తో చెప్తే శోషించుకోవడానికి, ఓకేనా, చిన్న ప్రేగుల్లో తయారైనటువంటి శక్తిని శోషించడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏంటి సార్ అంటే శోషకాలు అంటారు. దాన్ని మైక్రోస్కోపిక్ విల్లై అని చెప్పి అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్. చిన్న ప్రేగుల్లో ఉత్పత్తి అయినటువంటి శక్తి లేదా గ్లూకోజ్ని పీల్చుకోవడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏంటి అంటే విల్లై అని చెప్పేసి గుర్తుపెట్టుకుని ఏమని చెప్తామండి, విల్లై అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఓకేనా. మరి చిన్న ప్రేగుల్లోనే గుర్తుపెట్టుకుని పూర్తి స్థాయిలో జీర్ణం అనేది, ఓకేనా. సో చిన్న ప్రేగుల్లో పూర్తి స్థాయిలో జీర్ణం అనేది అవుతుంది. ఏంటేంటి జీర్ణం అవుతాయి సార్ అంటే చిన్న ప్రేగుల్లోని చిన్న ప్రేగుల్లో జీర్ణం అయ్యేది కొవ్వు, ఓకేనా. కొవ్వు అనేది జీర్ణమవుతుంది, కొవ్వులు అంటారు ఫ్యాట్స్. అదేవిధంగా ప్రోటీన్లు జీర్ణమవుతాయి. అదేవిధంగా మీకు కార్బోహైడ్రేట్లు అని చెప్పి మనం పిలుస్తాం కదా, కార్బోహైడ్రేట్లు కూడా జీర్ణం అవడం జరుగుతుంది. సో కొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు 3 కూడా జీర్ణమయ్యే ప్రదేశం, పూర్తి స్థాయిలో జీర్ణమయ్యే ప్రదేశం ఏది అంటే నేను ఇక్కడ చెప్పినటువంటి చిన్న ప్రేగు. తర్వాత మిగిలి ఉన్నది ఏదండి, పెద్ద ప్రేగు. మిగిలి ఉన్నది ఏది, పెద్ద ప్రేగు. మరి పెద్ద ప్రేగు కూడా ఏంటంటే 3 భాగాలు ఉంటాయి. సో పెద్ద ప్రేగు, ఇక్కడ పెద్ద ప్రేగు గురించి మాట్లాడుకునేటప్పుడు ఇగోండి ఇది 1వ భాగం చెప్తాను, ఇది 2వ భాగం చెప్తాను, ఇది 3వ భాగం చెప్తాను. మరి ఇవేందో ఒకసారి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. పెద్ద ప్రేగులో మొదటి భాగం, ఓకేనా. పెద్ద ప్రేగులో మొదటి భాగం. సో పెద్ద ప్రేగులో మొదటి భాగం నేను సీకం అంటాను, 2వ భాగం కోలన్ అంటాను, 3వది వచ్చేసరికి రెక్టం అంటాను. ఇక్కడ సీకం అంటే ఏంటి సార్, అంధనాళం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, అంధనాళం. ఓకేనా. కోలన్ అంటే కోలానే, రెక్టం అంటే పురీషనాళం. రెక్టం అంటే ఏంటి,
పురీషనాళం. ఓకేనా. సీకం, కోలాన్, రెక్టమ్. ఓకే, ఇలా 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాల్లో సీకం అని పిలిచే భాగం ఇదే కదా. ఓకేనా. సీకం అని పిలిచే భాగం దగ్గర బయటకు ఒక 6 నుంచి 8 సెంటీమీటర్ల భాగంలో మరొక భాగం ఉంటుంది, దానికి అతుక్కొని మనం జంతువులకు ఉండేటప్పుడు ఉండేదన్నమాట. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే అపెండిక్స్ అని చెప్పి పిలుస్తారు. అపెండిక్స్, తెలుగులో ఉండూకం అంటారు. ఈ అపెండిక్స్ అనేది మన జంతువులుగా ఉండేటప్పుడు సెల్యులోజ్ అని పిలుస్తున్నటువంటి కాంప్లెక్స్ షుగర్ ఏదైతే ఉందో, సంక్లిష్టమైనటువంటి చక్కెర, దీనిని జీర్ణం చేయడానికి ఉపయోగపడేది. ఆకుల్లో అధికంగా ఉండేది సెల్యులోజే. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇప్పుడు పని చేస్తలేదు, ఇది పని చేస్తలేదు కదా. దీన్ని ఇప్పుడు ఏమని పిలుస్తూ ఉన్నాం అంటే మనం వెస్టిజియల్ ఆర్గాన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తున్నామండి? వెస్టిజియల్ ఆర్గాన్. వెస్టిజియల్ ఆర్గాన్ అంటే అవశేష అవయవం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే వెస్టిజియల్ ఆర్గాన్ అంటే అవశేష అవయవం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఇంగ్లీష్ టర్మ్స్ అనేవి నేర్చుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఇంగ్లీషే. ఫ్యూచర్లో ఈవెన్ మీకు జాబ్ వచ్చినా కానీ ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉండాలి. రేపొద్దున మీరు ఎక్కడైనా పాఠాలు చెప్పినా, లేకపోతే రైల్వే జాబో పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా పాఠాలు చెప్పాలన్నా, ఏం తెలియజేయాలన్నా ఇంగ్లీష్ పదాలే. నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్లో వెళ్ళాల్సి వస్తుంది. అందుకే పదాలు అనేవి ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాం, రైట్. మరి వెస్టిజియల్ ఆర్గాన్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది కదా ఇది. ఓకేనా, వెస్టిజియల్ ఆర్గాన్, రైట్. మరి పెద్ద ప్రేగులో యొక్క విధి, పెద్ద ప్రేగులో కూడా 3 భాగాలు ఉంటాయి. మొదటిది చూసారా అంధనాళం, రెండోది వచ్చేసరికి కోలన్, మూడోది వచ్చేసరికి రెక్టమ్. రెక్టమ్ అంటే పురీషనాళం. ఇప్పుడు పెద్ద ప్రేగు యొక్క విధులు, ఫంక్షన్స్ ఏంటి అంటే ఆ అజీర్ణం కానటువంటి, ఓకేనా, అంటే అన్డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికంగా నిల్వ ఉంటాయి, టెంపరీ నిల్వ ఉంటాయి అన్నమాట. మరి పెద్ద ప్రేగు యొక్క ఫంక్షన్ ఏంటంటే నీటి శోషణ. అంటే ఏదైతే పెద్ద ప్రేగులో నీరు ఉందో ఆ నీటిని అంతటినీ కూడా పీల్చుకోవడమే. పెద్ద ప్రేగు లోపల ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని పీల్చుకుంటూ ఉంటాయి అన్నమాట. రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్, పునః శ్వాసన జరుగుతాయి. పెద్ద ప్రేగులో ఉన్నటువంటి నీరు మరి ఏమైనా ఖనిజాలు ఏమైనా ఉంటే వాటిలన్నిటిని మరి అబ్జర్వ్ చేసేసుకుని శరీరానికి అందిస్తే ఆ మిగిలినంతా కూడా వ్యర్థ పదార్థాల రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. సో పురీషనాళం తర్వాత ఇక్కడ పురీషనాళం అనేది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. తర్వాత యానస్. ఓకేనా. సో యానస్ అంటే పాయువు అంటారు. అంటే ఆడవారైన మగవారైన యానస్ అనేది కామన్, మలద్వారం. దీని ద్వారా మలం అనేది బయటకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో పెద్ద ప్రేగులో భాగాలు చెప్పాను, చిన్న ప్రేగులో భాగాలు చెప్పాను. అదేవిధంగా మీకు జీర్ణాశయం యొక్క నిర్మాణం కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే ఎంజైమ్ టేబుల్. ఓకేనా, ఎంజైమ్ టేబుల్ అంటే ఒక బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్ నీట్గా నేర్చుకోవాలి మనం. అంటే ఏ ఎంజైమ్ దేని మీద పనిచేస్తుందని చెప్పి క్లారిటీగా మీకు అది చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన యాప్లో ఇది ఎన్నో వీడియో అంటే మన 10th క్లాస్కి సంబంధించి 4th వీడియో, 10th క్లాస్ మొదటి పాఠంలో 4th వీడియో ఇది. దీని తర్వాత మరొక వీడియో వస్తుంది, పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనము శ్వాసక్రియ వ్యవస్థ అనేది ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.